ఐశ్వర్యం కోసం ప్రతి ఇంట్లో ఉండవలసిన 5 వస్తువులు. మనకి ఎల్లప్పుడూ దరిద్రం అనేది లేకుండా ఐశ్వర్యం లభిస్తూనే ఉండాలంటే, ఎప్పుడూ డబ్బు బాగా వస్తూనే ఉండాలంటే మన ఇంట్లో కొన్ని వస్తువులు ఉండాలని ఆధ్యాత్మిక నిపుణులు తెలియజేస్తున్నారు. వాటిలో ముఖ్యమైన వస్తువులు ఏమిటి అంటే రోలు, రోకలి. రోలు అనేది పార్వతీదేవి స్వరూపం, అలాగే రోకలి పరమేశ్వరుని స్వరూపం అని జ్యోతిష్య శాస్త్రంలో చెప్పారు. ఏ ఇంట్లో అయితే రోలు మరియు రోకలి ఉంటాయో ఆ ఇంట్లో శివపార్వతుల అనుగ్రహం వలన ఎల్లప్పుడూ ఐశ్వర్యం ఉంటుంది. అయితే రోలు మరియు రోకలి ఇంట్లో ఉన్నవాళ్ళు వాటిని విడివిడిగా ఉంచకూడదు. రోలు మరియు రోకలి ఎప్పుడూ కలిసే ఉండాలి. శివపార్వతులు ఎప్పుడూ కలిసే ఉండాలి. ఏ ఇంట్లో అయినా శుభకార్యం కోసం పసుపు రోలులో దంచితే అతి తొందరలోనే వారి ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. అంతటి శక్తి రోలు మరియు రోకలికి ఉంటుంది. అలాగే రోలు మీద కూర్చోకూడదు. అలాగే ప్రతి ఇంట్లో ఉండవలసిన వస్తువులు చాట. ఈ రోజుల్లో చాలామంది ఇళ్లలో చాటలు కనిపించడం లేదు. కానీ చాట అనేది లక్ష్మీ స్వరూపము. ఏ ఇంట్లో అయితే చాట అనేది ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా నివాసం ఏర్పాటు చేసుకొని ఉంటుంది. అయితే చేట విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. అవి ఏమిటి అంటే చాట ఇంట్లో బోర్లించి పెట్టకూడదు. చాటను బోర్లించి పెడితే జ్యేష్ఠాదేవి ఇంట ప్రవేశిస్తుంది. కాబట్టి ఎప్పుడైనా బియ్యం చెరిగే చేటను ఎప్పుడూ బోర్లించి పెట్టకూడదు. అలాగే ప్రతి ఇంట తప్పనిసరిగా ఉండవలసిన వస్తువు చీపురు. అది కూడా ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది. కానీ చీపురుని సరిగ్గా వినియోగిస్తేనే ఐశ్వర్యం కలుగుతుంది. ఎవరి ఇంట్లో అయినా సరే విరిగిపోయిన చీపురుతో ఇల్లు ఊడ్చితే వారికి ఆర్థిక ఇబ్బందులు పెరుగుతాయి. చీపురుతో ఇల్లు ఊడ్చిన తర్వాత చీపురుని దక్షిణం వైపు పెట్టుకోవాలి. చీపురు దక్షిణం వైపు ఉంటే చాలా మంచిది. ఎట్టి పరిస్థితుల్లోనూ చీపురును ఈశాన్యం గోడకు పెట్టుకోకూడదు. ఈశాన్యం తప్ప మరి ఏ గోడకైనా సరే చీపురును పడుకోబెట్టి ఉంచడం, అలాగే చీపురును ఊడ్చే వైపు కిందికి ఉండాలి. అలాగే ఇంట్లో ఏ గదిలో అయితే బంగారం మరియు వెండి ఆభరణాలు ఉంటాయో ఆ గదిలో చీపురు లేకుండా చూసుకోవాలి. బంగారం మరియు వెండి ఆభరణాలు ఉన్న గదిలో చీపురు పెడితే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. ఎప్పుడైనా కొత్త చీపురు కొనాలన్నా, పాత చీపురును పారేయాలన్నా శనివారం రోజు చేయాలి. చీపురుని ఎట్టి పరిస్థితుల్లో మంచం కింద పెట్టకూడదు. అలా చేసినట్లయితే ఆ ఇంట్లో డబ్బు నిలవదు, వృధా ఖర్చులు పెరిగిపోతాయి. అలాగే ఇంట్లో ఎప్పుడూ ఐశ్వర్యం లభిస్తూ ఉండాలంటే బాంబూ ట్రీని పెట్టుకోవాలి. బాంబూ ట్రీని కనుక హాల్లో ఉంచుకుంటే ధన కనక వస్తు వాహన ప్రాప్తి కలుగుతాయి. అలాగే ఇంట్లో ఎప్పుడు ఐశ్వర్యం ఉండాలంటే ఏనుగు తొండంతో నీళ్లు తీసుకుని అభిషేకిస్తున్న గజలక్ష్మీదేవి చిత్రపటాన్ని మీ ఇంటి గుమ్మంపై భాగంలో లోపలి వైపు పెట్టాలి. అలా చేసుకోవడం వలన లక్ష్మీ కటాక్షం మరియు ఐశ్వర్య ప్రాప్తి పొందుతారు. ఇలా కొన్ని ప్రత్యేకమైన వస్తువులు ఏర్పాటు చేసుకొని ధన లాభాన్ని పొందండి. అలాగే వాస్తు అనేది కేవలం ఇంటి నిర్మాణానికి మాత్రమే పరిమితం కాదని, ఇంట్లో ఏర్పాటు చేసుకునే వస్తువులకు కూడా వర్తిస్తుందని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా ఇంట్లో ఏర్పాటు చేసుకునే వస్తువుల విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య సత్సంబంధాలు ఉండాలన్నా, ఆరోగ్యం బాగుండాలన్నా, ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉండాలన్నా ఖచ్చితంగా కొన్ని రకాల వస్తువులను ఇంట్లో పెట్టుకోవాలని చెబుతున్నారు. ఇంట్లో ఖచ్చితంగా ఉండవలసిన ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో ఖచ్చితంగా ఉండవలసిన వస్తువుల్లో నెమలి ఈక ఒకటి. దానివలన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఇంట్లో అందరికీ కనిపించేలా నెమలి ఈకను పెట్టుకోవాలి. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ బెడ్రూమ్లో మాత్రం పెట్టుకోకూడదు. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరిగి అన్ని పరిస్థితులు అనుకూలించాలంటే అక్వేరియం ఏర్పాటు చేసుకోవాలి. ఈశాన్యంలో లేదా తూర్పు దిశలో అక్వేరియం ఏర్పాటు చేసుకోవడం వలన ఇంట్లో ఉండే వారికి ఒత్తిడి దూరం అవుతుంది మరియు మానసిక సమస్యలు ఉంటే తొలగిపోతాయి. ఇంట్లో ఖచ్చితంగా తులసి మొక్క ఉండాలి. హిందువులు దైవంగా భావించే తులసి మొక్కని ప్రతిరోజు పూజించడం వలన బలోపేతమవుతారని వాస్తుశాస్త్రం చెబుతుంది. తులసి మొక్క ఉన్న ఇంట్లో ఎల్లప్పుడూ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. తులసి మొక్కను తూర్పు దిశలో ఏర్పాటు చేసుకుంటే మంచిది. అలాగే ఇంట్లో తాబేలు బొమ్మ పెట్టుకోవాలని వాస్తుశాస్త్రం చెబుతున్నది.
దానివలన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి అదృష్టం వరిస్తుంది. అలాగే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరగాలంటే విండ్ చైన్స్ ఏర్పాటు చేసుకోవాలని వాస్తుశాస్త్రం చెబుతున్నది. వాటి నుండి వచ్చే శబ్దం ఇంట్లో ఉన్న వాళ్ళ మానసిక స్థితి మెరుగుపడటంలో ఉపయోగపడుతుంది. అలాగే వంటగదిలో ఉప్పు ఎప్పుడూ నిండుకోరాదు. ఉప్పు ఆహారపు రుచిని పెంచడానికి పనిచేస్తుంది. మరోవైపు వాస్తు ప్రకారం అది ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తిని కూడా తొలగిస్తుంది. అంతేకాకుండా అది వాస్తు దోషాలను, రాహుకేతువుల అశుభ ప్రభావాలను కూడా తొలగిస్తుంది. కాబట్టి వంటగదిలో ఎల్లప్పుడూ ఉప్పు ఉండవలసిందే. వాస్తుశాస్త్రం ప్రకారం పసుపు గురుగ్రహానికి సంబంధించినది. ఎటువంటి పరిస్థితుల్లో అయినా మీ ఇంట్లో పసుపు అయిపోతే అప్పుడు గురుగ్రహం యొక్క దోషం వస్తుంది. దానికి కారణంగా మీ అన్ని పనులకు ఆటంకం ఏర్పడుతుంది. కాబట్టి వంటగదిలో పసుపును ఎప్పుడూ నిల్వ ఉంచుకోవాలి. వంటగదిలో ఉండవలసిన మరొక పదార్థం బియ్యం. హిందూ మతంలో బియ్యం ఖచ్చితంగా పూజలు మరియు శుభకార్యాలలో ఉపయోగించబడుతుంది. శుభకార్యాలకు ఉపయోగించే బియ్యాన్ని అక్షంతలు అని పిలుస్తారు. వాస్తుశాస్త్రం ప్రకారం అన్నం శుక్రగ్రహానికి సంబంధించినది. వంటగదిలో బియ్యం అయిపోతే అప్పుడు శుక్రగ్రహం యొక్క దోషం వస్తుంది. దాని కారణంగా డబ్బుకు సంబంధించిన సమస్యలు వస్తాయి. కాబట్టి వంటగదిలో బియ్యం ఎప్పుడూ నిల్వ ఉంచుకోవాలి. వాస్తుశాస్త్రం ప్రకారం ముఖ్యంగా ఈ పదార్థాలను ఇంట్లో అయిపోకుండా చూసుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని వాస్తుశాస్త్రం చెబుతుంది. ఇంట్లో తూర్పు వైపున మట్టి కుండ లేదా తొట్టి ఏర్పాటు చేసుకొని అందులో నీరు నింపి ఉంచుకోవాలి. అలా చేయడం వలన ఇంట్లో సంపద, ఆనందం వెల్లివిరుస్తాయి. గోడ గడియారం వాడకం చాలా మంది ఇళ్లలో దాదాపుగా తగ్గిపోయింది. కానీ సమయం ఎంత వేగంగా గడిచిపోతుందో తెలియజేసే గోడ గడియారం తప్పకుండా ఇంట్లో ఉంచుకోవాలి. అది మనకు సమయం విలువ గుర్తు చేయడంతో పాటు నెగిటివ్ ఎనర్జీని తొలగించడంలో సహాయపడుతుంది. నల్లని గుర్రపు నాడను ఇంటి ప్రధాన ద్వారానికి అమర్చుకుంటే అదృష్టం కలిసి వస్తుందని నమ్మకం. అది ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ రాకుండా నిరోధిస్తుంది. ఇంట్లో ఆర్థిక ప్రతిష్టంభన లేకుండా చేస్తుంది.